అమ్మో వస్తున్నా వస్తున్నా. త్వరగా రండమ్మా, నాకు టైం లేదు. రే వస్తున్నా, ఆగరా. పొట్టు నిండా గడియారాలు ఉన్నాయి, ఏం లాభం? టైం విలువ బొత్తిగా తెలియట్లేదు. త్వరగా రండమ్మా, 4 చోట్లకి వెళ్ళాల్సి ఉండే. అందరూ నీకోసం వాకెట్లో హారతులు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఏంటి వీడు లైట్లు ఆపకుండా వెళ్ళిపోయాడు? కరెంటు బిల్ వస్తే గానీ తెలీదు. అయ్యో షాక్ కొట్టిందే. ఏమైందమ్మా? ఇంకా వీడు మార్చలేదా? అమ్మో ఎన్ని రోజులుగా చెప్తున్నాను. ఎందుకు అలా అరుస్తావు? తీసుకుని వస్తున్నాను కదా. మీరేమన్నా కొత్త వస్తువులు తెస్తున్నారా? వాడి పారేసిన పాత వస్తువులేగా. పెట్టెల నిండా వెండి బంగారం ఉంది, ఇస్తాను, తీసుకెళ్తావా? మోహన్ చూడు, ఏంటి లాగించావా? లాగించా. ఏందమ్మా ఇదే? రే ఈ పెట్టి ఇక్కడికెలా వచ్చిందిరా? చూస్తున్నాను కదా, ఇవ్వమ్మా. అవును, ఈ పెట్టితో ఏం చేస్తారు? అల్లం నూరడానికి, గోడకి సీలలు కొట్టడానికి, చైర్ కి సపోర్ట్ ఇవ్వడానికి, ఆఖరికి దోవల్ని కూడా దీంతోనే చంపుతాం. ఇది మాత్రం ఇవ్వడం కుదరదు. దీనికి మా అబ్బాయికి ఒకటే వయసు. ఎంతకీ ఈ పెట్టిలో ఏముంది? ఎవరికి తెలుసు? ఎన్నో ఏళ్లుగా తెరవాలని చూశాను, తెరుచుకుంటే ఒట్టు. అసలు లోపల ఏముందో కూడా తెలీదు. ఇవ్వమ్మా, నేను తిరుగుతాను. అవును, ఇన్నేళ్లుగా మేవరం తెరవలేంది నువ్వు తెరుస్తావు. ఎవరా ఇలా? అమ్మా అమ్మా, ఏంట్రా? అన్నిటిని పగలకొట్టడానికి వాడతామే ఆ పెట్టి. చూసావా, ఇప్పుడే దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికైనా దీని విలువ తెలిసిందా? మాటల్లో పెట్టి తన్నుకుపోవాలని చూస్తున్నాడు. ఇదేమన్నా అల్లాటప్ప పెట్టు అనుకున్నావా? ఇప్పుడు చూడు దీని పవరు. అన్నా, ఇక్కడికి రావద్దని చెప్తే నువ్వు మాట వినవా? లేదన్నా, అమ్మే. మా నువ్వు నా మాట వినాలా? ఇంట్లో ఉన్న పాత్రలన్నీ ప్లాస్టిక్ గా మార్చేస్తున్నావు. పాతవి మారుస్తానని అన్ని మార్చేస్తున్నావు. ఆఖరికి నువ్వు మాత్రమే పాత వస్తువుగా మిగులుతావు. నీకు ప్లాస్టిక్ మగిలిస్తానంటాడు వీడు. మాతాజీ, రాన్ రాన్ నీ యాక్టివిటీస్ ఏం బాలేవు. రే దుబ్బేరా. రే చూయింగం ఎక్కడ పడితే అక్కడ ఉమ్మద్దని ఎన్నిసార్లు చెప్పాను? చెప్పులు కతుక్కుంటుందిరా. నువ్వు బయలుదేరా. కాఫీ కూడా తాకుండా వెళ్ళిపోయావేంటి? రా టిఫిన్ చేద్దాం. చేపల పులుసు అమ్మా, చాలా రోజులు అయిపోయింది. సరే సరే. రే సిగ్గే ఉండదా? సిగ్గు చూసుకుంటే బొచ్చ బొగ్గైపోద్ది. నా దగ్గర విగ్గు ఉండాలి కానీ సిగ్గు ఉండకూడదు. మా ఈ చైర్ కింద పెట్టే బాక్స్ ఏది? చంద్రన్ దగ్గర ఉంది చూడు. రే ఏంట్రా? బాక్స్ ఇవ్వరా. ఇదిగో ఎత్తుకో. నువ్వు ఇంకా పోలా? లేదన్నా, అమ్మ చేపల పులుసు పెడతానందుగా, అందుకే. అవునరా, మీకు రొయ్యల పులుసు చేపల పులుసు చేసి పెట్టడానికి నేనున్నాను. నన్ను కూర్చోపెట్టి ఒక ముద్ద పెట్టడానికి ఒక్కరైనా ఉన్నారా? విన్నావా? విన్నాను. నీకు సేవలు చేయడం కోసమే నా మావ కూతుళ్ళు క్యూలో నించున్నారు. ఏ సార్, ఎంత అందమైన అమ్మాయికి మాటలు రావా? పాపం మూగదానిలా ఉంది. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి మూగదా? ఆ అమ్మాయి నోరు విప్పితే సునామీయే. ఆ అమ్మాయి ఆ పెద్ద ఆయన మనవరాలు. వైజాగ్ అగ్రికల్చర్ చదవడానికి వెళ్తోంది. వాళ్ళంతా మాట్లాడకుండా ఎందుకు సైకిల్ చేసుకుంటున్నారు? ఆ కుటుంబంలో ఒకరితో వీళ్ళు ఆవేశంగా మాట్లాడడం వల్ల తను ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి వీళ్ళంతా కారణమయ్యారు. ఆ రోజు శుక్రవారం అంట. దానికి ప్రాయశ్చిత్తంగా ఇక మీదట మాట్లాడబోయే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలని ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆ ఇంట్లో ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడరు. మౌనవ్రతం.
డాక్టర్ డాక్టర్ నేను పిన్నది నిజమా? ఇట్స్ అ మిరకల్ మిత్ర. 26 ఏళ్ల తర్వాత కోమాలోంచి బయటపడడం చాలా అపూర్వం. బట్ బిలో ద వేస్ట్ హీస్ కంప్లీట్లీ ప్యారలైజ్డ్. కానీ ఆశ్చర్యం ఏంటంటే హిస్ బ్రెయిన్ ఫంక్షన్ ఇస్ అబ్సల్యూట్లీ నార్మల్. మిత్ర, కానీ ఓ ప్రాబ్లం ఉంది. మిత్రా! ఏంట్రా చూస్తున్నావు? ఎవరు నువ్వు? మిత్ర అక్కడ! సార్ నేనే సార్, మిత్రాని. మిత్ర, ఏమైంది నీకు? వయసు అయిపోయింది సార్. ఏ సంవత్సరం ఇది? 2016. 2016. అర్థం తీసుకురా. వద్దు సార్, ఇప్పుడే మీరు. మిత్ర, తీసుకురమ్మని చెప్తున్నాను కదా. ఆయుష్మాన్ భవ. ఎక్కువ కాలం బతకాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ ఎవ్వరికీ నాలా బతకాలని ఉండదు. నన్ను చూడ, కోమాలోనే సగం జీవితం పోయింది. ఇలాంటి బతుకు నేను బతకలేను. ఒకప్పుడు నన్ను చూసి భయపడిన వాళ్ళు ఇకపై నా మీద జాలి చూపిస్తారు. కాలాన్ని నా కంట్రోల్లో ఉంచుకోవడానికి ఓ మెషిన్ వెనక పరిగెత్తి రెప్పపాటు కాలంలో 26 ఏళ్ళు కోల్పోయాను. నేను కోల్పోయినవి నాకు తిరిగి కావాలి. నా కాలు, కాలం అన్నీ. డాక్టర్ డాక్టర్, లోకంలో ఏ ప్రదేశం అయినా సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈయనకి మాత్రం నయం అవ్వాలి. నేను 16 ఏళ్ళుగా నీ ట్రీట్ చేస్తున్నాను. నా వల్ల అవుతుందంటే చెప్పుండేవాడి కదా. నాకు ఎక్స్క్యూజ్ అక్కర్లేదు, సొల్యూషన్ చెప్పండి. ఐ వాంట్ ద క్యూర్. అయితే ఒకటే దారు. 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఈయనకి జరిగిన యాక్సిడెంట్ ని జరగకుండా ఆపండి. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్స్ ఇంపాసిబుల్. సార్ మీరేం బాధపడకండి. మిత్ర, వాడు చెప్పింది బాగా విన్నావా? 26 ఏళ్ళు వెనక్కి వెళ్ళగలమన్న విషయం వాడికి తెలియదు, కానీ నీకు నాకు తెలుసు. ఆ వాచ్ ఎక్కడా? ఇంకా నా కంట్రోల్లోనే ఉన్నాయి సార్. నమస్కారం. టైం ఇప్పుడు 4:42 PM. నేను శివకుమార్. ఇండియాలోని ప్రఖ్యాతిగాంచిన వాచ్ కంపెనీలలో మా ఫీనిక్స్ వాచ్ కంపెనీ కూడా ఒకటి. మేము ఎన్నో రకాల వాచ్లని మ్యానుఫ్యాక్చర్ చేశాం. నా అట్ ఎ వెరీ బేసిక్ లెవెల్, వాట్ ఈస్ అ వాచ్? మనకి టైం ఎంతో చూపించే ఒక డివైస్ అంతే. అండ్ యాజ్ యు ఆల్ నో, టైం ని మనం అదుపు చేయలేము. ఒకవేళ అదే గనక సాధ్యమైతే, ప్రాజెక్ట్ 24